మూవీస్. దట్స్ వాట్ అందుకనే. నేను చాలా తక్కువ చేశా మూవీస్. నేనేం పానిక్ ఏం అవ్వలేదు. అంటే హ్మ్. ఇంతే షెల్ఫ్ లైఫ్, ఆబ్వియస్లీ షెల్ఫ్ లైఫ్ అన్నది ఇట్స్ అ ఫ్యాక్ట్. హ్మ్. కానీ వాట్ ఐ హావ్ రియలైజ్డ్ లేట్లీ ఏంటి అంటే ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఉంది కాబట్టి నువ్వు 1 ఇయర్‌లో చాలా ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అండ్ సేమ్ దానిలాగే చాలా కాంపిటీషన్ కూడా ఉంది బయట. దేర్ సో మెనీ ఇన్‌ఫ్లుయెన్సర్స్, దేర్ సో మెనీ యాక్టర్స్ కమింగ్ ఇన్. సో, ఓన్లీ థింగ్ విచ్ విల్ స్టాండ్ ఔట్ ఈస్ యువర్ క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్. అంటే దానికి లాంజివిటీ ఉంటుంది. హ్మ్. నాట్ యూ వర్కింగ్ అండ్ ఆల్. ఓన్లీ యువర్ క్యారెక్టర్స్ విల్ స్పీక్. అంటే ఇప్పుడు ఇనీషియల్‌గా నేను చేసిన సినిమాలు కానివ్వండి, ఇది ఇప్పుడు లెట్స్ సే ఇది 'త్రీ రోజెస్' కానివ్వండి, అవే గుర్తుంటాయి జనాలకి. సో, నువ్వు బ్లింక్ అండ్ మిస్ క్యారెక్టర్స్ చేసినా ఇప్పుడు నేను కొన్ని సినిమాలు చేశా. అది ఎవరికీ తెలియని కూడా తెలీదు. హ్మ్. సో, అవి చేసినప్పుడు తొందరగా ఫేడ్ అయిపోతాం మనం. అంటే గుర్తుండదు జనాలకి. ఇప్పుడు అటెన్షన్ స్పాన్ చాలా తక్కువైపోయింది. ట్రూ. రీల్స్ అవన్నీ వచ్చేసరికి. సో, ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ ఐవ్ స్టార్టెడ్ మై కెరియర్ లైక్ ముందు నుంచే లైక్ దిస్ రీల్ ఇవి రాకముందే నేను ఐవ్ స్టార్టెడ్ బిఫోర్ కోవిడ్ ఓన్లీ కాబట్టి. సో, ఆ సినిమాలన్నీ నేను చేసిన మంచి క్యారెక్టర్స్ టచ్ వుడ్ మంచివి అవన్నీ జనాలకి గుర్తున్నాయి. ఇప్పటికి టాకింగ్ అబౌట్ మై మూవీస్ అంటే I think that will have longevity than just sustaining here in the హ్మ్. industry. You have to be part of good films, good characters. అవే ఉంటాయి. ఎందుకంటే ట్రూ. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా ఒక వారం నడవడానికి చాలా కష్టంగా ఉంది. సో, అటెన్షన్ స్పాన్ కూడా అట్లాగే ఉంది. సో, ఇట్స్ వెరీ, వెరీ డిఫికల్ట్.